తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎవరు? ఈ పదవి తెలంగాణ బీజేపీకి రాష్ట్రంలో భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ భారీ అంచనాలు వేసుకున్నప్పటికీ కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం జరుపుకుందని కవిత అరెస్ట్ కాకుండా బీఆర్ఎస్ అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నటువంటి విమర్శను మూటగట్టుకున్నటువంటి బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించింది. నిజానికి 20 నుండి 30 స్థానాలను ఆ పార్టీ ఆశించింది. అంతకుముందు అధికారంలోకే వస్తుందని ఆశించినప్పటికీ కూడా 8 స్థానాలతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆ స్థానాల్లో సైతం పర్ఫార్మెన్స్ పూర్గా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు బీజేపీని కొంత ఆదరించారని చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ సైతం ఓటమి పాలైనరు. అందులో కరీంనగర్ నుండి బండి సంజయ్ కావచ్చు, జగిత్యాలని పోటీ చేసిన నిజామాబాద్ మాజీ ఎంపీ అరవింద్, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన అనంతరం 2 చోట్ల పోటీ చేసి ఆయన ఓటమి పాలైనరు. మెదక్ నుండి ప్రస్తుతం ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు దుబ్బాక నుండి ఓటమి పాలైనరు. ఈ ఫలితాలన్నీ కూడా బీజేపీకి మెంగుడు పడలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అనంతరం ఆ పార్టీ అంటే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చడం వల్ల భారీ మూల్యం చెల్లించింది. మరోవైపు కవిత విషయంలో సైతం ఆ పార్టీ తప్పటడుగు వేసిందన్న ప్రచారం కావచ్చు. ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్న నైరాశ్యం కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైన ఆ పార్టీ అనంతరం భారతీయ జనతా పార్టీకి దేశంలో అధికారంలో ఉండాలనేటువంటిది ఒక ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో కనిపించడం వల్ల 8 పార్లమెంట్ స్థానాలను ఏకంగా కైవసం చేసుకుంది. మరొక ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ముఖ్య నాయకులందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి చాలా అనుకూలమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరీంనగర్ నుండి బండి సంజయ్ కావచ్చు, నిజామాబాద్ నుండి అరవింద్, మెదక్ నుండి రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ మల్కాజిగిరి నుండి అత్యంత భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఈ ఫలితాలతోటి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై ఆశలు పెంచుకున్నది. మరోవైపు 2 కేంద్ర మంత్రి పదవులు సైతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్, కిషన్ రెడ్డికి దక్కినాయి. నిజానికి ఈటెల రాజేందర్ డీకే అరుణలో ఎవరికో ఒకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని మరికొంత చర్చ జరిగినప్పటికీ కూడా ఆ పార్టీ తమ పార్టీ మూలాలకే ప్రాధాన్యతనిచ్చింది. తమ పార్టీకి పూర్తిగా మూల స్తంభాలుగా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పార్టీకి సంబంధించిన నాయకులకే పదవులు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి కనిపించింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బండి సంజయ్ కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రిగా కొనసాగినారు. కిషన్ రెడ్డి సైతం అదే తరహాలో పార్టీ విధేయుడిగా పార్టీలో అత్యంత కీలకమైన సైనికుడిగా ఆయన గుర్తింపు ఉంది. ఈ ఇద్దరు నేతలకు పదవులు దక్కడం వల్ల ఈటెల రాజేందర్, డీకే అరుణ వర్గాలు నిరాశకు గురైనప్పటికీ కూడా ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవికి దాదాపుగా ఆయనకే ఖరారైనట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. అందుకు జాతీయ స్థాయి ఆ పార్టీ నేతలతో సైతం ఈటెల రాజేందర్ భేటీ అయినరు. ఢిల్లీలో ఆయనతో కూడా నేరుగా మాట్లాడినట్టుగా చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సైతం ఆయనకే పార్టీ పగ్గాలు అప్పచెప్తారని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగినరు. తాజా పరిణామాలతో ఈటెల రాజేందర్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఒక బీసీ నాయకుడికి పదవి ఇవ్వడంతో పాటుగా ఈటెల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమంతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆయన ముదిరాజ్ సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గం కావచ్చు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈటెల రాజేందర్ అయితే వీరితో పాటుగా కామారెడ్డి నుండి ఎమ్మెల్యేగా అటు అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తోటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోటీపడి గెలిచిన రమణారెడ్డి కావచ్చు, అట్లాగే నిజామాబాద్ ఉమ్మడి మెదక్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎదుర్కొని నిలబడి దాదాపుగా ఆ పార్టీ ముఖ్యమైన నాయకుడు హరీష్ రావుతో, కేసీఆర్ తో డి అంటే డి అని దుబ్బాకలో ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచిర్రు. అక్కడ సైతం ఆయన కేసీఆర్, హరీష్ రావులపైనే దాదాపుగా గెలిచిందని చెప్పుకోవచ్చు. ఆయన సైతం రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న క్రమంలో పార్టీలో మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రఘునందన్ రావు లాంటి నాయకుడు కావాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు మాస్ లీడర్ కావాలని ఆశిస్తున్న వాళ్ళంతా బండి సంజయ్ ప్రాతినిధ్యాన్ని కోరుకున్నారు. అయితే ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో పదవిని మరొకరికి ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ రఘునందన్ రావు కాకుండా రమణారెడ్డి లాంటి వాళ్ళు కాకుండా ఈటెల రాజేందర్కి కనుక రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక ఇచ్చినట్లయితే రఘునందన్ రావు జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైనటువంటి జాతీయ అధికార ప్రతినిధి లాంటి పోస్టు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీంతో రఘునందన్ రావు సైతం జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది.
డీకే అరుణకు సైతం జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తారని చెప్తున్నప్పటికీ కూడా ఏ తరహా పదవి దక్కుతుందనేది మాత్రం తేలాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.